హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 మ్యామ్. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే ప్రొడ్యూసర్ నటీప్ కుమార్ గారు ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వరుస అరెస్టులతో ఏంటి అసలు ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రోజు చూసుకున్నట్లయితే మొన్న వల్లభనేని వంశీ, ఈరోజు పోసాని కృష్ణమురళి. ఏంటి సార్ అసలు ఎందుకు అరెస్టుల పర్వం అనేది లైన్గా ఇలా రిపీట్ అవుతూ ఉంది అంటే ఏం చెప్తారు మీరు? నేను ఒక ప్రశ్న అడుగుతాను. పోసాని కృష్ణమురళి గారివి ఆయన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? సమర్థించము, కానీ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకొని మరీ కేసులు పెట్టాల్సిన అవసరం ఎందుకు అంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న చేశారు. సమర్థించను అంటూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు గతంలో చెయ్యాలి కదా. ఆ పోలీసు వాళ్ళు అక్కడ నిద్రపోయారా? పోలీసు వాళ్ళు అక్కడ పని చేయలేదా? వాళ్ళు డ్యూటీ చేయలేదా? లేకపోతే వైసీపీ నేతలకి తొత్తులుగా తయారయ్యారా? మరి ఇప్పుడు దాకా ఆ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని రీఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నారు అనేది మీ ప్రశ్న. ఆ రోజు పోలీసులు కరెక్ట్గా చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకొని పోయి ఉంటే లాకి ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేసి ఉంటే ఈ వ్యాఖ్యల్ని మొత్తం టోటల్గా ఏది చేసి బెయిల్ మీద కేసు రిజిస్టర్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. ఆ రోజు ఆ పోలీసులు ఉన్నారు, ఈరోజు ఈ పోలీసులు ఉన్నారు. చట్టం రాజ్యాంగం బుక్ అన్నింటికి చట్టం ఒక బుక్ అనేది ఉంది. అమెండ్మెంట్స్ అని అన్నీ కూడా ఒకటే బుక్ ఉంటుంది. రాత్రి గవర్నమెంట్ మారినంత బుక్కులు మారు. కానీ ఆ రోజు మాటలకి అసభ్యకర పదజాలాలకి మనోభావాలు దెబ్బతిని ఆ రోజు ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పడితే వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే పోసాని కృష్ణమురళి గారి మాటలకి వాళ్ళు కంప్లైంట్ పెడితే వాళ్ళ కంప్లైంట్లు తీసుకోలేదు. కొన్ని కంప్లైంట్లు కోర్టు వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అంటే రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉంచారు. ఈజ్ అ రైట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. కార్యకర్తలు శ్రేణుల గురించి పక్కన పెడితే మెయిన్గా ఆయన మాట్లాడిన మాటలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు సతీమణి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, వీళ్ళ గురించి ఎక్కువగా మీడియా ముఖంగా ఆయన స్పందించడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేనప్పటికీ ఎందుకు కార్యకర్తలే వరుస కేసులు పెడుతున్నారు? ఇప్పుడు మీ మీద ఏదైనా జరిగింది, మీరే కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ దాంట్లో ఎవరైనా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైనా పెట్టచ్చు. అక్కడ ఐ విట్నెస్ అంటారు. పలానా దగ్గర నేను జరిగింది, ఈ వ్యక్తి నాకు బాగా నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు ఇది తప్పు జరిగింది కాబట్టి మీరు కంప్లైంట్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మనం పెట్టచ్చు. మీరే పెట్టాలి, మీరే కంప్లైంట్ ఉండాలని ఏం లేదు. ఇక్కడ రాష్ట్ర జాతీయ నాయకుల్ని మాట్లాడేటప్పుడు ఎవరి మీద ఎన్ని మాట్లాడినా మనకు ఒక పదవిలో ఉండేటప్పుడు వాళ్ళు అభిమానించే వాళ్ళు అక్కడ కంప్లైంట్ పెట్టడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. ఎనీ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. కనుక ఒకటి. రెండోది ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు నేను మామూలుగా సినిమావాడిగా నేను ఎప్పుడు కూడా చాలాసార్లు ఖండించాను. నేను చాలాసార్లు ఖండించాను. మా సినిమా వాళ్ళకి అది చేత కాదులేండి, మా సినిమా వాళ్ళకి అది చేత కాదు, అది వాళ్ళకి అది రెండు చేత కావు. అంటే నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఇక్కడ రెండో విషయం ఏంటంటే మనం రాజకీయంగా ఎదుర్కోండి. ఒక ఎఫ్డీసీ చైర్మన్గా మీరు ఇండస్ట్రీ కోసం ఏమైనా చేశారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసి ఎదుర్కోండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోండి. మీరు లోకేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు? ఇప్పుడు ఆ రోజు ఆయన మాట్లాడే మాటలు నోట్లోంచి నాకు రావట్లేదు. అంజనమ్మ గారి కోసం మాట్లాడారు, రేణు దేశాయ్ గారి కోసం మాట్లాడారు, వాళ్ళ అమ్మాయి కోసం మాట్లాడారు. అలాగే మీరు మొత్తం టోటల్గా ఈ భువనేశ్వరమ్మ కోసం, బ్రాహ్మణి గారి కోసం అంటే చాలా దారుణంగా మాట్లాడారు. మాట్లాడేటప్పుడు కూడా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించి ఉంటే ఇది మన పార్టీ లైన్ కాదు, ఇది ఆడవాళ్ళు మనకు అక్క చెల్లెలతో సమానం, ఆడవాళ్ళ మీద వద్దు, మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ మీరు పార్టీగా మాట్లాడడం తప్ప మీరు లేడీస్ మీద మాట్లాడకూడదని మీరు ఖండించి ఉంటే హుందాతనంగా ఉన్నాం. కానీ ఈరోజు ఖండించారు ఆయన. అరెస్టును దారుణంగా ఉంది, దారుణంగా నేను ఖండిస్తున్నాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పొన్నాపల్లి సుధాకర్ రెడ్డి గారిని నేను అన్నమయ్య జిల్లాకి వెళ్ళమని చెప్పాను, వెళ్ళి ఇమీడియట్లీ ఆ కేసును వాదించి బెయిల్ మీద బయటకు తీసుకురమ్మని అన్నాను, వాళ్ళ భార్యతో కూడా మాట్లాడి నేను అండగా ఉంటాను అన్నాను. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఈ మాటలన్నింటికి నా పార్టీకి సంబంధం, ఈ పార్టీ నేను దగ్గరుండి మాట్లాడించిన మాటలే కాబట్టి నేను ఖండిస్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే
రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ఖండిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. కేసులు పెట్టి అంటే కూటమి నుంచి కొంతమంది శ్రేణులు ఐ విట్నెస్‌గా ఉన్న వాళ్ళు కేసులు పెడితే, వైసీపీ నుంచి కొంతమంది ఖండిస్తున్నారు. అదే కోవకు చెందిన శ్యామల కూడా అంతే. అటు సినీ ఇండస్ట్రీకి చెందిన ఆమె, ఇటు రాజకీయాల్లోకి కూడా వచ్చి చాలా నోటి దురుసుగా మాట్లాడుతుంది. మరి ఆ రోజు అంజనమ్మ గారి మీద చేసిన వ్యాఖ్యలకి స్పందించిన వ్యక్తి, ఇప్పుడు వరుసగా చిరంజీవి గారి మీద కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చాలా నానా రకాలుగా ఖండిస్తున్నారు ఆవిడ. సో, ఆవిడ గురించి ఏం చెప్తారు? చట్టం తన పని తను చేసిపోతుంది. నేను ఒకటే మాట చెప్తున్నాను, రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా మాట్లాడండి. ఎవరినైనా సరే మీరు ఎదుటి వాళ్ళని కించపరచొద్దు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడొద్దు. నేనేమంటున్నానంటే ఈరోజు కూడా పోసాని కృష్ణమురళి గారు ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా హుందాతనంగా పార్టీకి లైన్ దాటకుండా మాట్లాడుంటే చాలామంది మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలేదా? ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అంటాను, జగన్మోహన్ రెడ్డి గారు అంటాను. ఎప్పుడు కూడా అసభ్యకరం మాటలు మీరు ఎప్పుడైనా చూసారా? అలాగే చాలామంది జీవీ రెడ్డి గారు అవ్వచ్చు, సో మనీ ఈజ్ ద పీపుల్స్ లైవ్లో డిబేట్ చేస్తున్నారు. ఎవరు కూడా మీకు అంటే అసభ్యకరంగా మాట్లాడట్లేదు. అసభ్యకరంగా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పే. ఇది నేనే వైసీపీ చెప్పట్లే, టీడీపీ మాట్లాడినా కూడా తప్పే. అసభ్యకర పదజాలం మనం మాట్లాడద్దు, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. వాదికి ప్రతివాది అంటారు కదా, మనం మాటకు మాట సమాధానం చెప్పండి. వాళ్ళు రాజకీయంగా ఏం చేసినా తప్పు జరిగిందో మనం ఎత్తి చూపండి. వాళ్ళు రాజకీయంగా మనం ఏం చేసామో ఎత్తి చూపండి, అంతే తప్ప అసభ్యకరంగా మాట్లాడడం అనేది అది కరెక్టే. కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాల్సినంత అవసరం ఉందా ఈ కేసుకి అని అంటే ఏం చెప్తారు? అంటే అది జడ్జి గారు చెప్తారు. ఇప్పుడు పోలీసుల పని పోలీసులు చేశారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు ఉన్నప్పుడు మనం పోలీసుల కోసం డిస్కస్ చేయకూడదు. అది జడ్జి గారి దగ్గర నించోబెట్టిన తర్వాత వాళ్ళ అడ్వకేటు మన ఇక్కడ ఉన్న పీపీ గారు అందరూ చేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి జడ్జి గారి నిర్ణయం బట్టి అందరూ భద్రై ఉండాల్సిందే. న్యాయస్థానానికి యాజ్ పర్ లా అందరూ కట్టుబడి ఉండాల్సిందే. దాంట్లో మనం ఏమీ చెప్పడానికి ఉండదు. అయితే నేను పోసాని కృష్ణమురళి గారు లాంటి వాళ్ళని ఎందుకు మనం ఎవరో ఖండించట్లేదు, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్కరు కూడా ఖండించట్లేదు అంటే, వాళ్ళ భార్య కూడా ఆయన వెనకాల వెళ్ళలేదు, వాళ్ళ పిల్లడు వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అంటే దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను చేసింది తప్పు కదా, అందుకే నా భార్య రాలేదు కదా, నేను చేసింది తప్పు కదా, అందుకే నా కొడుకు రాలేదు, నేను ఒంటరి వాడిని అయిపోయాని అన్న ఒక ఫీలింగ్ రావాలి. ఎందుకో తెలిసిన ఓకే మీరు పార్టీ సపోర్ట్ వచ్చింది అండ్ వెరీ సపోర్టెడ్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. అలాగే మొత్తం టోటల్గా వాళ్ళు సైన్యులు సపోర్ట్ చేశారు. ఈరోజు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఆయన ఒంటరివాడు, కానీ పార్టీ సపోర్ట్ చేసింది, పార్టీ అండగా ఉంది. అంటే పార్టీ ఆయన సంకేతాలు ఏం పంపించాడంటే కార్యకర్తలకు నేను అండగా ఉంటాను అనేది ఒక నిరూపించాడు. దాంట్లో నో డౌట్, అది ఆ భరోసా ఆయన ఇచ్చాడు. కానీ భరోసా ఇచ్చిన తప్పును కూడా సమర్థించాల్సిన అవసరం లేదు కదా. మరి అదే నేను అంటున్నా, ఆ తప్పుని ఆ రోజే మీరు సమర్థించు, ఆ రోజు మీరు దాన్ని ఖండించుంటే ఈరోజు మీరు ఈ అరెస్టును ఖండించాల్సిన అవసరం లేకపోను కదా. మీరు హుందాతనంగా ఉండేవారు. ఏదైనా రాజకీయంలో హుందాతనం ఉండాలా? రాజకీయంలో జీవీ రెడ్డి గారి విషయంలో ఉంది. జీవీ రెడ్డి గారి విషయంలో ఆయన నిజాయితీగా పనిచేశాడు. ఆయన గత పాలకులు తప్పు చేసి ఎత్తి చూపాడు. దానికోసం ఆయన మాట్లాడే మాటలు 2 మాటలు బాధ అనిపించి ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తే, అంటే పూర్తిగా తప్పు చేసింది ఐఏఎస్ ఆఫీసర్, కానీ దాని మీద వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మీరు చూసి చూడనట్టు వెళ్ళాలి, ప్రెస్ మీట్లు పెట్టకూడదంటే ఆయన మనసు బాధించి ఆయన సిన్సియారిటీ, ఆయన నిజాయితీ, రిజైన్డ్ ఈజ్ ఇమీడియట్లీ పోస్ట్. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్లను కావచ్చు, అధికారులు కావచ్చు కోల్పోతే కూటమి ప్రభుత్వానికి కాస్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. 100% మరి డ్యామేజ్ ఎందుకని ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఎందుకని అంత జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు? అందుకే అంటున్నాను కదా, మీరు అరెస్ట్ చేయడం తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పులేదు. దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి. అవకతవకలు జరిగింది పోసాని కృష్ణమూర్తి గారి పాత్ర కూడా ఉంది దాంట్లో. సైబర్ క్రైమ్ నెట్లో ఈజ్ అ పొజిషన్ ఈజ్ కీలక పాత్ర పోషించాడు. విజయ్ కుమార్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించాడు, ఈయన కీలక పాత్ర పోషించాడు. ఎలాగ పోషించాడు అంటే ప్రసాద్ ల్యాబ్లో ఒక ఫైబర్ నెట్ మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి పోసాని కృష్ణమూర్తి గారు వీళ్ళు అంతా కూర్చొని, ఆ చైర్మన్ వీళ్ళంతా కూర్చొని మొత్తం టోటల్గా ఇక్కడి నుంచి పబ్లిక్ మనీని సినిమాల్లో కొంతమంది పనికొచ్చిన సినిమాలు కాకుండా అసలు రూపాయికి కూడా పనికిరాని సినిమాలకి కొన్ని కోట్ల రూపాయలు తరలించారు. నెంబర్ 1. అలాగే దాంట్లో 100 కిలోమీటర్ల ఫైబర్ నెట్ నేను లైన్ వేసామని చెప్పి ఆ లైన్లో 10 కిలోమీటర్లు వేయకుండా డబ్బులు దోచుకున్నారు. దాంట్లో 800 మంది 1000 మంది ఉద్యోగులకి అసలు సంబంధం లేకుండా జాబుకు రాకుండానే ఉద్యోగులకి డబ్బులు కలెక్ట్ చేశారు. ఇవన్నీ కూడా కుంభకోణం చాలా ఉంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆయన తీశాడు.
ఇప్పుడు మీకు పోసాని కృష్ణమురళి గారి మీద ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్లీ చేయాలి అది. ఎందుకంటే దాంట్లో ఈయన పాత్ర ఉంది, ఈ డబ్బులు ఇప్పించడంలో ఈయన పాత్ర ఉంది. అంటే నేను డైరెక్ట్గా తీసుకున్నాడని నేను అన్ను, ఈ పాత్ర ఉంది, ఆ పాత్ర ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఎఫ్డీసీ అండ్ ఫైబర్ నెట్ రెండు రిలేటెడ్. అందుకనే ఎఫ్డీసీ కమిషనరు, ఎఫ్డీసీ చైర్మన్, అక్కడ అలాగే ఫైబర్ నెట్ ఎండి, ఫైబర్ నెట్ చైర్మన్, వీళ్ళు నలుగురు కుమ్మక్కయ్యారు అనేది నా వాదన. అది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, ఈజ్ అ కన్సర్న్ ఆఫీసర్ది. వాళ్ళు చెయ్యను అంటే మనం ఏం చేస్తాం? జీవీ రెడ్డి గారు నిజాయితీగా బయట పెడితే ఆయన బయటకు పంపిస్తే ఇక అందరూ నిజాయితీ పరులు అందరూ బయటకు వెళ్ళిపోతే రేపు 100% పార్టీ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. అలాగే మీ నిజాయితీ గల నాయకులు గత పాలకులకి మనకి సంబంధం ఏంటి అంటే మన వ్యత్యాసం ఏంటి, మనం ఏం చూపించగలుగుతాం మనం అడుగుతున్నారు. మీరు చెప్పినట్లు పార్టీలో ముఖ్య నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలే మార్పు అదొకటే కాకుండా కింద స్థాయి అధికారులు కూడా చాలా మంది కరప్టెడ్ అధికారులే ఉన్నారు. ఆల్మోస్ట్ వైసీపీలో ఉన్న అధికారులే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళని ఎందుకు ప్రక్షాళన చేయట్లేదు? అదే నేను అడుగుతున్నాను. ఉదాహరణకి ఒక చిన్నది చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి శాఖ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఒక్కదానికి ఉదాహరణ చెప్తా. చోడవరం అనే ఒక మండలం ఉంది, దాంట్లో ఈఓ ఉన్నాడు. వైసీపీలో వడ్డాదిలో ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మొత్తం ఇంచుమించు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు తినేశారు. ఇసుకలోనవ్వచ్చు, అక్కడ మొత్తం టోటల్గా బిల్స్లోనవచ్చు, కుంభకోణం జరిగితే దాన్ని ఆ ఊరు వాళ్ళంతా పట్టుకొని మళ్ళీ జనసేన నాయకులు, మళ్ళీ టీడీపీ నాయకులు అందరూ పట్టుకొని ఆయన ఈవోని గట్టిగా నిలదీస్తే ఒక 20 లక్షల రూపాయలు అంటే గవర్నమెంట్కి డైరెక్ట్గా కడితే ఉద్యోగం పోతుందని, ఆ 20 లక్షల రూపాయలు అడపా నరసింహమూర్తి అని జనసేన నాయకుడు కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యే గారి అనుచరుడైన ఆయన అకౌంట్లో డిపాజిట్ చేశారు, ఎఫ్డి అకౌంట్లో, కార్పొరేషన్ బ్యాంకులో. ఆ డిపాజిట్ చేస్తే మరి ఆ వ్యక్తి అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు తినేసిన అవినీతి పాల్పడిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడు చోడవరంలో ఉన్నాడు. చోడవరంలో ఎవరు అండదండలతో ఉన్నాడో తెలుసా? మళ్ళీ టీడీపీ వాళ్ళు అండదండలతో ఉన్నాడు ఎమ్మెల్యేతో. అక్కడ కూడా విపరీతంగా తింటూనే ఉన్నాడు. అంటే మనకు 50 లక్షల రూపాయలు రిసీప్ట్లు వస్తే 30 లక్షల రూపాయలు 20 లక్షలు మాత్రమే గవర్నమెంట్కి వెళ్తుంది, 30 లక్షలు ఆయన ఇంటికి వెళ్తుంది. మరి ఇలాంటి వ్యక్తిని మీ సంస్థలో, మీ శాఖలో మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? నేనే కంప్లైంట్ పెట్టా, నేను విత్ ప్రూఫ్స్తో ఇచ్చా, మీకు అన్నీ కూడా మీకు నోట్తో చెప్పాను, విత్ ప్రూఫ్స్తో ఇచ్చా. అంటే ఇక్కడ ఒక వ్యక్తి 13,226 పంచాయతీల్లో అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని మనం అరికట్టలేమా? ఒక ఈఓ కోట్లాది రూపాయలకు ఆస్తిపరుడు ఎలాగయ్యాడు? ఒక పంచాయతీ సెక్రటరీ ఎలాగయ్యాడు? ఒక ఎంపీడీఓ ఎలాగయ్యాడు? వీళ్ళందరూ ఆ జీతాలు ఎంత, వాళ్ళ తాతతండ్రుల ఆస్తులు ఎంత, మన ఏసీబీ ఎందుకుంటుంది, విజిలెన్స్ ఎందుకుంటుంది, పంచాయతీ మినిస్టర్గా మరి మీరే ప్రక్షాళన చేయకపోతే రేపు పంచాయతీ నుంచి మనం ప్రపంచ బ్యాంకు అప్పిచ్చే రేంజ్ మన పంచాయతీ ఉంది. కానీ ఈరోజు మనం బయట నుంచి అప్పడుక్కునే పరిస్థితుల్లో పంచాయతీలు వచ్చాయి. ఫినైల్ బాటిల్ కొనడానికి కూడా లేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నాయి. అంటే మరి ఆ పరిస్థితిని మరి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ గారు దానికోసం చూడాలి కదా. దానికోసం ఎందుకు ఈ ఒక్క విషయం ఎత్తానంటే ఇదే పట్టించుకోలేని 13,226 పంచాయతీల కోసం ఏం పట్టించుకుంటారు అంటే ఆఫీసర్లు అంత కరప్టెడ్గా ఉన్నారు, ఆఫీసర్లు అంత చాలా ఏం చేసుకుంటారో చేసుకో, మాకు ఎమ్మెల్యేలు దన్ను ఉంది, మాకు మినిస్టర్లు దన్ను ఉంది అని చెప్తూ ఉన్నారు. కనుక మరి దాని మీద మీరు యాక్షన్ ఏం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. కనుక నేను అడిగిన అబద్ధం అనుకోండి, నా మీద రిజిస్టర్ చేయండి కేసు. నేను తప్పుడు ఆరోపణ చేశాను అనుకోండి, నా మీద రిజిస్టర్ చేయండి కేసు. తప్పుడు ఆరోపణ చేస్తే రిజిస్టర్ చేయమని అడుగుతున్నా, ఇంకంతకన్నా తెచ్చాను. ఎప్పుడు ప్రతి విషయం దాని మీద కరెక్ట్గా క్లారిటీ ఉంటేనే మీరు మాట్లాడతారు, దాంట్లో హర్షించదగిన విషయమే. అండ్ అలాగే పోసాని డ్రామా గురించి మాట్లాడుకున్నట్లయితే నిన్న కూడా ఆయన అరెస్ట్ చేసే టైంలో ఒక డ్రామా చుట్టూ తిరగడం కానీ, డ్యాన్స్ వేయడం కానీ, నాకు హెల్త్ బాగోకపోవడం కానీ, అసలు పోలీసులతో ప్రవర్తించే తీరు కరెక్టే అని అంటారా మీరు? ఇదే వాస్తవంగా హెల్త్ బాగోదు ఆయనకి, ఎందుకంటే నా ఫ్రెండే, అదే డ్రామా కాదు, యాక్చువల్గా హెల్త్ బాగోదు, ఈజ్ ఆల్రెడీ ఈజ్ రియల్. అంటే ఒక డిఫరెంట్ డైలాగ్ ఆయన, ఒక డిఫరెంట్లో ఒక మెంటల్ కిషన్ అంటాం, అంటే డిఫరెంట్గా పైకి ఒకరోజు కోపంగా పైకి వస్తాడు, లేకపోతే చాలా మంచి బాగున్న వ్యక్తికి కాస్త కొంచెం టైం ఇవ్వడము, అలా రాత్రిపూట వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ, నాన్ బెయిలబుల్ ఇష్యూ చేయడం కానీ అది ఎంత కరెక్ట్ కాదని కూడా కొంతమంది బయట వ్యక్తులు కూడా అంటున్నారు. కాస్త టైం ఇచ్చుంటే బాగుంటుంది.
కాదు అంటే ఆ టైం ఇచ్చి ఉంటే బాగుండేది. రెండోది చట్టానికి మనం వాళ్ళ ఫ్యామిలీ కూడా అడగాలి, ఎవరు లేరు ఇప్పుడు అక్కడ మాట్లాడాలి, లేదంటే లోకల్ పోలీస్ కూడా రావాలి. అదంతా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి ఆయన ఏం అడిగాడు ఏం అడగలేదు మనకు కూడా పూర్తిగా తెలియకుండా మనం కూడా డిస్కస్ చేయకూడదు. యాక్చువల్గా ఆయనకి హెల్త్ బాగోదు నాకు తెలుసు కదా. అంటే మనం ఏదో అక్కడ డ్రామా ఆడే వ్యక్తి అయితే కాదు, కొంచెం నిజాయితీ గల వ్యక్తే. కాకపోతే ఏంటంటే ఒక మనిషిని నమ్మితే ఆ నమ్మిన వ్యక్తికి ప్రాణం పెడతాడు. అదే ఇప్పుడు తప్పు అయిపోయింది అంతే. ఒక పార్టీకి విధేయుడిగా ఉంటాడు, అందుకని ఆయన ఉన్నాడు. ఓకే, అలాగే ఆ పార్టీ కూడా విధేయుడిగా ఉంది. పార్టీ కూడా మొత్తం టోటల్గా మొత్తం మాజీ అడ్వకేట్ జనరల్ వస్తున్నాడు, అందరూ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది. ఎస్, అంటే ఆ భరోసా ఆయనకు కూడా ఉంది. అంటే ఒక కార్యకర్తకి ఆ భరోసా కావాలి. అది టీడీపీలో కూడా ఆ భరోసా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. కానీ నేనేమంటున్నానంటే ఒక భరోసా ఉందని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు ఎదుటి వాళ్ళు మాట్లాడొద్దు. ఒకళ్ళు మనల్ని కాపాడుతారు, మనల్ని వచ్చి కొడతారు అని చెప్పేసి మనం మాట్లాడొద్దు. మనకు రెండు గన్మ్యాన్లు ఉన్నాయి కదా అని మన ఇష్టం వచ్చి తెచ్చిపోవద్దు. ఆ గన్మ్యాన్లు వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థం చేసుకోవాలా. మీకు అర్థమైంది. గన్మ్యాన్లు వెళ్ళిపోయారు, పోసాని కృష్ణమూర్తి మిగిలిపోయాడు. ఆ పోసాని కృష్ణమూర్తిని తీసుకెళ్ళి లోన్ వేసేసారు. కనుక ఈరోజు అండగా ఉండొచ్చు పార్టీ, కానీ మనకు ఆ 2 గన్మ్యాన్లు ఉన్నారు, 10 మంది జనం మనకు ఉన్నారని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదో రోజు మనకి ఇలా చూపించేది ఇలా రివర్స్ అవుద్దని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను ఒక పార్టీ కోసం చెప్పట్లేదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది, అందరి కార్యకర్తలకి వర్తిస్తుంది, అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళనైనా సరే పార్టీలు కాకుండా అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది. దయచేసి ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు మీది రోజు, రేపు ఇంకొక రోజు వాళ్ళ రోజు వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో అర్థం చేసుకోండి. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, ఎవరికైనా హుందాతనంగా మాట్లాడండి, మర్యాద ఇవ్వండి, పెద్దవాళ్ళకి ఆ పోస్ట్కి విలువలు ఇవ్వాలి. దయచేసి అలా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇది పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చట్టం తన పని తాను చేసిపోతుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటుంది. కాకపోతే ఆయన పేర్లే అంటున్నారు ఇవన్నీ వరుస. ఇప్పుడు వల్లభనేని వంశీ కావచ్చు, నెక్స్ట్ కూడా కొంతమంది పేర్లు, రోజా ఉంటుంది అని అంటున్నారు, కొడాలి నాని ఉంటాడు అని అంటున్నారు. సో నిజంగానే రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ డైరెక్ట్గా టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్తున్నారా అంటే ఏం చెప్తారు? నేను మిమ్మల్ని ఫస్ట్ అడిగాను అన్నమాట. ఏమడిగాను? మీరు సమర్థిస్తారా అని అడిగాను. సమర్థించను అన్నారు. మరి రెడ్ బుక్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అంటే మీరు సమర్థించను అని అన్నారు అంటే అంత అసభ్యకరంగా మాట్లాడాడు అంటే కేసు పెట్టగలిగే అవకాశం ఉంది కాబట్టే కదా. మనం ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం కూడా దాన్ని తప్పని ఖండించవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నేను చెప్తున్నాను అగైన్, నేను ఎప్పుడు ఎవరిని కూడా కించపరచడం కానీ నేను కాదు, చాలామంది ఉన్నారు అలా కించపరిచి మాట్లాడిన కొంతమంది ఉన్నారు. అంటే ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు రేణు దేశాయ్ గారు కన్నీరు పెట్టుకొని నన్ను లాగొద్దు, నాకు రాజకీయాలకి నాకు ఏం సంబంధం, మీరు చూసుకోండి అని కన్నీరు పెడుతున్నప్పుడు బాధపడలేదా? అంజనమ్మ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మొత్తం ఫ్యాన్స్ ఎంత కన్నీరు పెట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎంత బాధపడ్డారు. మేము అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చామే, మా తల్లిని ఎందుకు మాట అనిపిస్తున్నామని బాధ అనిపించిందిగా చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అనిపించదా? మళ్ళీ అలాగే పవన్ కళ్యాణ్ గారి కూతురిని కూడా అన్నారు కదా, అంటే ఇది తప్పు కదా? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనబడలేదా? ఈరోజు ఆయన అరెస్ట్ చేసినది మీరు ఖండించారు, మంచిదే. కానీ ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకు మీరు ఖండించుంటే, ఆయన మాట్లాడిన మాటలకు మీరు తప్పుపట్టి ఉంటే ఈరోజు ఇంతదాకా వచ్చేదా? అంటే రాజకీయ పార్టీలు హుందాతనంగా ఉండాలి, రాజకీయ పార్టీలు ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి తప్ప ఫ్యామిలీస్ జోలికి వెళ్ళకూడదని ఒక్కసారి ఇప్పటికైనా ఇన్ని పార్టీస్ ఒక్కసారి తెలుసుకోండి. రోజా కూడా వంగల్పూడి అనిత మీద శాసనసభలో కూడా కొన్ని సెటైర్లు వేయడం కానీ, ఆవిడ జీవితం గురించి మాట్లాడడం కానీ, ఫ్యామిలీ గురించి మాట్లాడడం కానీ చేసింది. మరి రోజాకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనుకుంటున్నారు? ఒక మాట అండి, తప్పెవరు చేస్తే అది నిజంగా అంటే మాటలు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడడం వేరు, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడకుండా అసభ్యకరంగా తప్పులు మాట్లాడితే కంపల్సరీ శిక్ష అనుభవించాల్సిందే. పొలిటికల్ ఇష్యూస్ వేరు, పొలిటికల్గా మాట్లాడుతున్నప్పుడు దాని విషయంలో మనం పెద్దగా డిస్కషన్ అవసరం లేదేమో. కానీ అలాగ అందరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజ్ పబ్లిక్ మనీ. ఈ డబ్బు, ఈ 100 కోట్ల రూపాయలు పబ్లిక్ ఖర్చు అవుతుంది. మీ పార్టీ బాగానే ఉంటుంది, ఆ పార్టీ బాగానే ఉంటుంది, ఆ పార్టీ ఖర్చు పెట్టట్లేదు, ఈ పార్టీ ఖర్చు పెట్టట్లేదు. మీరు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన పార్టీ డబ్బు తీయండి, మీరు పార్టీ డబ్బు తీయండి, అంతే తప్ప ఈ పబ్లిక్ మనీని మీరు మొత్తం 100 మంది పోలీసులను పెడుతున్నారు. ఈ డబ్బు అంతా మొత్తం పబ్లిక్ మనీ వెళ్ళిపోతుంటే మీరు అరెస్ట్ చేసుకుంటే అందరిని వెళ్ళిపోతే వాళ్ళు ఆలోచన అందరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తారు. అంటే ఇది పబ్లిక్కి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? 100 కోట్లు పబ్లిక్ డబ్బు బయటికి వెళ్ళిపోతుంది. దయచేసి అరెస్ట్ చేసేటప్పుడు పార్టీ ఆఫీస్ డబ్బు తీసి ఖర్చు పెట్టండి.
అరెస్టులు కూడా వైసీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ప్లస్ అవుతాయని వాళ్ళు కూడా ఆ పార్టీ తరపున వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే సెంటిమెంట్‌తోనో ఇలాగే సెంటిమెంట్‌తోనో జగన్ ఒకసారి వచ్చాడు. మళ్ళీ ఇదే సెంటిమెంట్‌తో మేమొస్తాము అని కూడా వాళ్ళు గట్టి నమ్మకంతో చెప్తున్నారు. దానికేమంటారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, వచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారు, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీకు అది వస్తుందని అనుకుంటున్నారు. అది కాదు మీరు రాజకీయం. మీరు వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు ఎత్తి చూపండి. వాళ్ళు చేసిన తప్పులు మీరు ఎత్తి చూపండి. ప్రజల్లోకి రండి, ప్రజల కోసం మాట్లాడండి. వాళ్ళని నన్ను అరెస్ట్ చేస్తే బాగుంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే బాగుంటుంది, హౌస్ అరెస్ట్ చేస్తే బాగుంటుంది, డబ్బులు ఖర్చు తగ్గుతాయి. అది కాదు. రాజకీయ నాయకులు కొత్తగా నేర్చుకుంటున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఆ సీఏకి ఫోన్ చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేయంటున్నారు. ఏం సార్ అంటే ఇప్పుడు బయటకు వచ్చానంటే 100 మందితో ధర్నా చేయాలి, నువ్వు అరెస్ట్ చేస్తాడు, ఆ భోజనాలు అనేవి పెట్టుకోవాలి, ఆ డబ్బులు దండగానే ముందు హౌస్ అరెస్ట్ చేసే అంటున్నారు. అంటే ఇది ఒక కొత్త డ్రామా సృష్టిస్తున్నారు. కనుక అవన్నీ డ్రామాలు వద్దు. ప్రజల కోసం ప్రజల పక్షాన మీరు పోరాడండి. అధికార పక్షం తప్పు చేస్తే ఎత్తి చూపండి. మీరు రాజకీయంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి. కానీ ఇది పబ్లిక్ మనీ వేస్ట్ కాకుండా ఆ పబ్లిక్ మనీని రాజకీయ పార్టీ ద్వారా ఎవరు తప్పు చేస్తే ఆ పార్టీ నుంచి వసూలు చేయండి. ఇది అసెంబ్లీలో ఒక జీవో తేండి. ఇలాంటివన్నీ కూడా రాజకీయ కక్ష ప్రేరేపిత కేసులు అంటారు. రాజకీయ ప్రేరేపిత కేసులకి రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఇది స్పీకర్ గారు సీరియస్గా తీసుకొని దాన్ని ఒక జీవో పాస్ చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగానే మాకు న్యాయం జరుగుతుంది అని నష్టపోయిన వాళ్ళు కూడా ప్రజల్లో కూడా మాకు లాభమే జరుగుతుంది అని గెలిపించుకున్నారు ప్రజలందరూ ఓటు వేసి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ మాటను నిలబెట్టుకుంటుంది అని మీరేమైనా అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు కొంచెం వాళ్ళు చెప్పిన హామీలు కావచ్చు అవి ఇంకా నెరవేర్చే పరిస్థితి కనపడట్లేదు మనకి. మరి దాని పరంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందడుగు వేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 164 సీట్లు ఇచ్చింది, మాకు పోలవరం కడతారని. 164 సీట్లు ఇచ్చింది, అమరావతి రాజధాని కడతారని. 164 సీట్లు ఇచ్చింది, అమెరికన్ కాన్సులేట్ నుంచి అన్ని దేశాల కాన్సులేట్స్ వస్తాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, భోగాపురం నుంచి, గన్నవరం నుంచి మా పిల్లల్ని ఇక్కడి నుంచి అమెరికా సాగనంపొచ్చు. మా చదువు మంచి మంచి చదువులకు సాగనంపొచ్చు. ఇక్కడే బాయ్ బాయ్ చెప్పచ్చు, పక్క రాష్ట్రంకి వెళ్ళవలసిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. పరిశ్రమలు వస్తాయి, మా పిల్లలు ఎక్కడో పక్క రాష్ట్రంలో పనిచేసుకునే బదులు మా ముందే పనిచేసుకుని మా దగ్గరే ఉంటారు అని ఆశ ఉండే. ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ వృత్తి కావాలి, అలాగే తల్లికి వందనం కావాలి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కావాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. కనుక అలాగే మనకు వాలంటీర్స్కి 10,000 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళని నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఏంటి మళ్ళీ అలాగే మీరు వాట్సాప్ అనే పెట్టారు, ఆ వాట్సాప్లో కొన్ని పని చేయట్లేదు అంటున్నారు. ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే కరెక్ట్గా నాట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఎమ్మెల్యేలు వచ్చి అసలు దొరకట్లేదు, పిఏలే దొరకట్లేదు, ఎమ్మెల్యేలు ఏం తిరుగుతారు? కార్పొరేటర్లే దొరకట్లేదు, కార్పొరేటర్ తిరగడానికంటే 2 రోజులు పడుతుంది, ఎమ్మెల్యే దొరకడానికి 1 రోజులు పడుతుంది. ఎమ్మెల్యే ఎక్కడున్నాడంటే విజయవాడలో ఉన్నాడు, ఎమ్మెల్యే ఎక్కడున్నాడంటే హైదరాబాద్లో ఉన్నాడు, మినిస్టర్ ఎక్కడున్నాడంటే హైదరాబాద్లో ఉన్నాడు, మినిస్టర్ ఎక్కడున్నాడు విజయవాడలో ఉన్నాడు, వాళ్ళు పిఎస్లు ఎక్కడున్నారంటే వాళ్ళు ఎక్కడెక్కడున్నారో తెలియదు, ఎవరో ఫోన్ ఎత్తరు. ఇది మొత్తం టోటల్గా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఒక్కసారి పరిశీలి చేసి ప్రజల పక్షాన మనం 164 సీట్లు ఇచ్చారు, మనకు రాకపోతే ఎలా అని మనం చేసుకోకపోతే మనకు 11 సీట్లు వాళ్ళకి ఇచ్చారు, అదే 11 మళ్ళీ రేపు మనం చేయకపోతే ప్రజలు మన అదే రివర్స్ కొడతారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలా. నేను అందుకే అంటున్నాను, ప్రధాన ప్రతిపక్షం గట్టిగా ఉండాలి, గట్టిగా ఉండి మనం ఇచ్చేయించాలి. అంటే ప్రధాన ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసండి, ప్రజల పక్షాన గొంతు, ఆ గొంతు మాట్లాడుతూ ఉంటే ఆ గట్టిగా భయం వేసి చేస్తారు. ఎందుకంటే ప్రజలు మాట్లాడరు, ప్రజల పక్షాన గొంతు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ మనుషులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇందాక పంచాయతీ మాట్లాడారు, ఆ పంచాయతీ ఎవరు మాట్లాడారు? అక్కడ ఏరియా అపోజిషన్ ఎమ్మెల్యే మాట్లాడారు, అక్కడ అపోజిషన్ ఎమ్మెల్యేనే పారిపోయాడు. ఇప్పుడు చోడవరంలో ఎమ్మెల్యేనే అక్కడ అవినీతి జరిగింది, ఇప్పుడున్న ఎమ్మెల్యే కుమ్మక్క అయిపోయాడు, ఇంకెవరు చేస్తారు? ప్రతిపక్షం లేదు అక్కడ. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా పోయింది. ఆ లేకపోవడం వల్ల ఇప్పుడు అడిగిన వాళ్ళు లేరు, మనలాంటి వాళ్ళం చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు నేను గట్టిగా చెప్పాను అనుకోండి, ఇప్పుడు నా మీద 3 కేసులు పెడతారు. మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా జగన్కి ఇస్తే ఏమన్నా వాళ్ళు ఈ ప్రజల పక్షాన్ని మాట్లాడే అవకాశాలు ఉంటాయి అంటారా? ఒకటి వినండి, ప్రతిపక్ష హోదా అవసరం లే, మన కార్యదీక్షతో మీకు ఎమ్మెల్యే అని ఒక పోస్టుకి ఇచ్చారు, ఆ ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ అని ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం అంటే నాయకుడే మీరు, మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీకు గన్మ్యాన్లు హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్ సీఎంగా మీకు అన్ని పోస్టులు ఉన్నాయి, మీరు జనాలకు వెళ్ళే హక్కు మీకు ఇచ్చారు, మాకు ఇవ్వలా. నాకు ఇస్తే నేను మాట్లాడేవాడిని,
లోనికి వెళ్ళడానికి. అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరికి ఇచ్చారు? మీకు ఇచ్చారు. ఫ్లోర్ లీడర్ హక్కు ఎవరికి ఇచ్చారు? మీకు ఇచ్చారు. మాట్లాడి ప్రజల కోసం మాట్లాడే హక్కు మీకు ఉంది కాబట్టి మీరు మాట్లాడి వాళ్ళ కోసం, మీరు ప్రజల కోసం మీరు డిస్కస్ చేయండి, ప్రజల కోసం మాట్లాడండి. అంతే తప్ప నేను రాను 10 నిమిషాలు ఉండి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం కాదు. ప్రజల పక్షాన మన అసెంబ్లీ అనేది మన దేవాలయం. అసెంబ్లీలో వాళ్ళు అవమానపరిస్తే మనకి అవమానపరిచారనుకోండి, అధికార పక్షానికి మీరు వస్తారు. ప్రజలు గమనిస్తున్నారు. ఒకప్పుడు మీరు వాళ్ళని అవమానించారు, ఆయన కన్నీరు పెట్టించారు, అందుకే ఆయన అధికార పక్షంకి వచ్చారు, మీరు ప్రతిపక్షం 11 సీట్లకు వచ్చారు. ఒకవేళ అలాగే వాళ్ళు కూడా రిపీట్ చేశారనుకోండి, మీరు అధికార పక్షంకి వెళ్తారు, ప్రతిపక్షంకి వాళ్ళు వస్తారు. కనుక దయచేసి అవమానం అని భారం అనుకోవద్దు. అవమానం ప్రజలు చూస్తారు, మిమ్మల్ని తిడితే ప్రజలు చూస్తారు. దయచేసి మీరు ప్రజల పక్షాన పోరాడండి, ప్రజల కోసం పోరాడండి. మీ సొంతం కోసం నాకు హోదా కావాలి అది హోదా వద్దు. మీరు ప్రజల పక్షాన మీరు నిలబడండి. మీరు మిర్చి రైతులకు ఎలాగెళ్ళారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళారా? మీ పార్టీ నాయకుడికి వెళ్ళారు కదా. అలాగే ప్రతి దిక్కనికి కూడా మీరు వెళ్ళండి, మాట్లాడండి, నిలబెట్టండి. ఆ రోజు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, నా మాట వాల్యూ ఉండదు. ఇప్పుడు నేను ఒక ఈవో కోసం చెప్పా, లేకపోతే ఒక చోడవరం కోసం చెప్పా, ఒక వడ్డాది కోసం చెప్పా, అది నాది వాల్యూ ఉండదు. అక్కడ ఎమ్మెల్యేనో అక్కడ మీరో మాట్లాడాలి. అక్కడ మరి ఎవరు మాట్లాడకపోతే ఏం చెప్తాం? అంటే ప్రతిపక్షం లేదు కాబట్టి మరి మేము మాట్లాడుతున్నాం, ఇష్యూస్ రావట్లేదు. అందుకనేసి దయచేసి మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీరు వ్యవహరించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. కాసేపు రాజకీయాల గురించి పక్కన పెడితే ఇండస్ట్రీలో కూడా సిచ్యువేషన్స్ మారిపోతూ వస్తున్నాయి. దానికి 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా ఇండస్ట్రీకి వచ్చిన ప్రెస్ మీట్లకు కూడా రాజకీయాలు జోడించి మాట్లాడుతున్నారు. అది పక్కన పెడితే రీసెంట్గా ప్రొడ్యూసర్ కేదార్ గారు మరణించారు. దాని పట్ల రేవంత్ రెడ్డి గారు కూడా స్పందిస్తూ ఇది అనుమానాస్పద మృతి అంటున్నారు. మరి దానికి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? రేవంత్ రెడ్డి గారు. ఆ దాంట్లో అంతకుముందు రాడిషన్ బ్లూలో ఆయన ముద్దాయి, డ్రగ్స్ దాంట్లో అక్కడ కేసు పెట్టింది ఎవరు? భుజంగరావు అని ఫోన్ ట్రాపింగ్ కేసులు ఇరుక్కున్న వ్యక్తి. దాంట్లో అక్కడ సిఏ, స్టేషన్ హౌస్ ఆఫీసర్. అప్పుడు ఆయన ఎందుకు వదిలేశాడు? ఈయన ట్రాక్ రికార్డ్ ఏంటి, భుజంగరావు గారి ట్రాక్ రికార్డ్ ఏంటి, అసలు ఆ కేసు ఏంటి, రీఓపెన్ చేయవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. దాంట్లో మళ్ళీ కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంది, లేకపోతే ఇంకొకరికి ఏం సంబంధం ఉంది, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ మృతి చెందింది మళ్ళా వాళ్ళు కేసు పెట్టాల్సిన అవసరం లేదు. సుమోటోగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎలా చనిపోయాడు, ఎక్కడైనా డ్రగ్స్తో చనిపోయాడా, లేకపోతే ఎవరెవరు గ్రూప్ వెళ్ళారు, ఎంతమంది గ్రూప్ వెళ్ళారు, అది కూడా మనం తెలుసుకుంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, సుమోటోగా చేయొచ్చు. రెండోది రాజలింగం గారు చనిపోయినా, ఇంకా సంజీవ్ గారు చనిపోయినా, ఇవన్నీ కూడా అనుమానాస్పద మృతులుగా వస్తున్నాయి. కాబట్టి సాక్షులు చనిపోతున్నారు, కాబట్టి కేసు పెట్టిన వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి, సిఐడి ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తీసుకొని దాని మీద ఎవరు తప్పు చేస్తే పార్టీ వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకునే రైట్ మీకు ఉంటుంది. కనుక మీరు మైకులో వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు, ఆర్డర్ పాస్ చేసే రైట్ మీకు ఉంటుందని సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కనుక కేంద్ర గారిది ఆల్రెడీ డ్రగ్స్లో ఉన్నారు కాబట్టి గమ్ గణేష్ ప్రొడ్యూసర్ ఆయన, కనుక ఆయన ఆల్రెడీ కేంద్ర గారు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయన మీద మరి కేటీఆర్ గారు ఫ్రెండా కాదా, లేకపోతే ఎంతోమంది కేసులు ఎలా బయటకు వచ్చాడు, దాంట్లో సినిమా వాళ్ళు ఉన్నారు. అదే పబ్బులో రాత్రి 3:30 24 hours సినిమా వాళ్ళు ఉండేవారు. సినిమా వాళ్ళతో ఈయనకు సంబంధం ఉంది, చాలామందికి సంబంధం ఉంది, టీఆర్ఎస్ పార్టీ వరకు కూడా సంబంధం ఉంది. ఆ పబ్బుని మనం ముయ్యడానికి ముందు ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, అన్నీ కూడా రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటాయి కదండి. ఇది గవర్నమెంట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కదా. బంజారాస్ పిఎస్లో మొత్తం వీడియో ఫొటోస్ తీయండి, బిఫోర్ వీడియోస్ ఫుటేజ్ తీయండి, రాడిసన్ బ్లూలో ఉన్న పబ్బు మొత్తం తీయండి. అంతేగాని దీనికోసం మనం పెద్దగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇమీడియట్లీ సుమోటోగా కేసు రిజిస్టర్డ్ అండ్ ఇన్వెస్టిగేషన్ రీఓపెన్ ఇస్ ద కేస్. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మీరు ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఇప్పుడు ఆ స్కేల్ అనేది తగ్గిపోతూ వస్తుంది. మీరు ప్రొడ్యూసర్స్గా ఉన్న టైంలో ఎన్నో మంచి సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఇంటిల్లి పాది వెళ్ళి చూడగలిగిన సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అవి తగ్గిపోతున్నాయని అందరూ భావిస్తున్నారు. సో ఇండస్ట్రీ స్కేల్ మళ్ళీ ఒక తాటి మీదకి రావాలి అంటే మీరు ఏం సజెషన్స్ ఇస్తారు సార్ ఇండస్ట్రీ పీపుల్? ఇప్పుడు ఒకప్పుడు తెలుగు సినిమాలాగా ఉండేది, బాగుంటే డబ్బింగ్ సినిమాకి వెళ్ళేది. ఇప్పుడు అంతా ప్యాన్ ఇండియా అంటే క్యూబ్కి డబ్బులు రానివాడు కూడా ప్యాన్ ఇండియానే. ఆడి క్యూబ్ డబ్బులు రావు ఇక్కడ, ఆడి 10 మంది జనం సినిమా చూడరు, ఆడు కూడా ప్యాన్ ఇండియానే. ఎవరు చెప్పు ప్యాన్ ఇండియా అంటే. ఇప్పుడు ఒక కొత్త సామెత వచ్చింది, హైయెస్ట్ బడ్జెట్ 1000 crores, మీడియం బడ్జెట్ 500 crores, లో బడ్జెట్ 200 crores.
వాళ్ళు మాత్రమే సినిమా ఇండస్ట్రీ, తక్కిమ వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీకి పనికిరారు అనేది ఒక నిర్ధారణ తీసుకొచ్చారు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళే. సితారా అవ్వచ్చు, మీకు మైత్రి అవ్వచ్చు, మీకు సోమనీస్ 4-5 కంపెనీస్, అనిల్ సుంకర్ వీళ్ళందరూ అమెరికా నుంచి వచ్చిన కంపెనీలే. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వెళ్తున్నాయి, నిర్మాత మిగులుతుందా? వీళ్ళ వల్ల ఎవరికి లాభం వస్తుంది? కార్పొరేట్ కంపెనీ సీఈఓలకు లాభం వస్తుంది, హీరోలకు లాభం వస్తుంది, హీరోయిన్లకు లాభం వస్తుంది, చార్టర్ ఫ్లైట్లు హెలికాప్టర్లు పెట్టుకున్నట్టు లాభం వస్తుంది, అది కార్వేన్లు పెట్టుకున్నట్టు లాభం వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా బెంచ్ కార్లు పెట్టుకున్నట్టు లాభం వస్తుందండి. ఎందుకంటే అందరూ బెంచ్ కార్లో వాడుతున్నారు కనుక వాళ్ళందరికీ మనం సొమ్ము ఎవరి సొమ్ము ఇస్తున్నామండి? సినిమాని ఒక ఓటీటీకి అమ్మితే అది పబ్లిక్ మనీ. 100 కోట్లు కొని 50 కోట్లు వస్తే 50 కోట్లు నష్టపోతే పబ్లిక్. అంటే ఇక్కడ కూడా పబ్లిక్ని దోచుకుంటున్నారు. థియేటర్లో 500-800 రూపాయల టికెట్ తీసుకున్నా పబ్లిక్ మనీ, అంటే పబ్లిక్ దగ్గర నుంచే దోచుకుంటున్నాం. ఈ డబ్బుని మనం ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? నిజమైన నిర్మాత ఎంజాయ్ చేయట్లేదు, ఈ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒకప్పుడు మీరు ప్యాన్ ఇండియా అంటున్నారు, ఈ ప్యాన్ ఇండియా కాదు. ఒకప్పుడు వర్మ గారు ఎప్పుడో ప్యాన్ ఇండియా తీసుకొచ్చి సినిమా చేశారు. నేను అడవి సినిమా చేశాను, అడవి సినిమా చేశాడు అజ్ఞాత్, తెలుగులో అడవి నితిన్తో. అలాగే సో మెనీస్ మూవీసెస్ ఆ రోజు సైమల్టేనియస్ రిలీజెస్. అప్పుడు ప్యాన్ ఇండియా. ఈరోజు మీరు ప్యాన్ ఇండియా అనేది చెప్తున్నారు గొప్పగా, ఆ రోజే అయిపోయింది. అలాగే వర్మ గారు తీసుకొచ్చారు. అలాగే చాలామంది ప్యాన్ ఇండియా కోసం ప్యాన్ ఇండియా తీయండి. ఒక నార్త్ ఇండియాలో ఉన్న ఏరియాలో ఏ సినిమా తీయాలి, ఏ సినిమా సాంప్రదాయంగా తీయాలి, అది నేర్చుకోండి. మీరు క్యూబ్ డబ్బులు రానివాడు కూడా వచ్చేసి 10 రూపాయలు మీకు చేసినోడు కూడా 5 కోట్లు అంటాడు ప్యాన్ ఇండియా అంటాడు. నాకు చాలా గొప్ప ఇమేజ్ ఉంది అంటాడు. ఏమి ఇమేజ్ ఉంది? నీకు జనాలు చూస్తే థియేటర్లో 10 మంది లేరు. నిన్నటి సినిమా ఏదో వచ్చింది, ఒక డైరెక్టర్ అంటే 7 కోట్లు అంట, 5 కోట్లు అంట, రైటర్ 2 కోట్లు అంట, హీరో 5 కోట్లు అంట. జనాలు చూస్తే మానిష 2000, మానిష మ్యాట్ని 3000, సినిమా డిజాస్టర్ ఫ్లాప్. అంటే ఇది నేను తప్పు పట్టట్లా. మీరు ప్రతిదీ ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోయి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు లేక సంక్రాంతికి వస్తున్నాడు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది ఈరోజు. అలాంటి సినిమాలు తీయమంటున్నాం. మంచి సినిమా బాగుంటే డబ్బింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ప్యాన్ ఇండియా సినిమా తీయండి, రామ్ చరణ్ గారు ప్యాన్ ఇండియా తీయండి, మీరు అల్లు అర్జున్ గారు తీయండి, ప్రభాస్ గారిని తీయండి, ఉన్నవాళ్ళని తీయండి. కానీ అందరూ ప్యాన్ ఇండియాకి వెళ్ళకండి. ప్యాన్ ఇండియాకి వెళ్ళడం వల్ల మనం మంచి సబ్జెక్టులు మనం మిస్ అవుతున్నాం. ఒక ఫ్యామిలీ సబ్జెక్టులు మిస్ అవుతున్నాం, ఒక సాంప్రదాయం సబ్జెక్టులు మిస్ అవుతున్నాం. తమిళనాడుకు ఒక డిఫరెంట్ కావాలి, కర్ణాటక ఒక డిఫరెంట్ కావాలి, కేరళకు ఒక డిఫరెంట్ కావాలి, తెలుగు నేటివ్కి ఒక డిఫరెంట్ కావాలి, మన నార్త్ ఇండియాకు ఒక డిఫరెంట్ కావాలి, నార్త్ ఇండియాకు ఫైట్స్ కావాలి, సాంగ్స్ కావాలి, ఇది డిఫరెంట్గా మాస్ కావాలి. అందరూ మాస్కి వెళ్ళిపోతుంటే ఇప్పుడు చావా సినిమా వచ్చింది, ఈ సూపర్గా ఆడుతుంది, అది నార్త్ ఇండియా. కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? కేజీఎఫ్ వచ్చింది, సూపర్గా ఆడింది. బాహుబలి వచ్చింది, సూపర్గా ఆడింది. మన పుష్ప 2 వచ్చింది. అంటే జనాలు నేటివిటీకి ఏది అవన్నీ కూడా ప్యాన్ ఇండియాస్. మనం సాంప్రదాయంగా మంచిగా పనికొచ్చిన సినిమాలు, శుభలగ్నం లాంటి సినిమాలు, మావి చీకటి లాంటి సినిమాలు, అంటే అన్నీ తీయండి అంటున్నాను నేను. అన్ను మీరు ఇది తీయండి, అయ్యి తీయండి. మీరు మంచి సినిమా 10 కోట్లు తీయండి, 100 కోట్లు వస్తుంది. మీరు చిన్న సినిమా తీస్తున్న అన్నింటికి డబ్బులు బాగానే వస్తున్నాయి. పెద్ద సినిమాలు తీస్తే ఏ లాభం వస్తుంది చెప్పండి? పుష్ప 2 ఈరోజు చెప్పండి, గుండెల మీద చేసుకుని ఆ ప్రొడ్యూసర్ చెప్పండి, ఆంధ్ర బ్రేక్ ఈవెన్ అయిందా? ఈరోజు నాకు 1800 కోట్లు వచ్చిందన్నాడు. 800 కోట్లు వచ్చింది అనౌన్స్ చేయమనండి, కూర్చుందాం రమ్మనండి. అలాగే ఇంకా 50 కోట్లు డెఫిసిట్లో ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఖర్చు ఎక్కువ పెడుతున్నాం. అక్కడ వచ్చిన డబ్బంతా మంద కాదు, థియేటర్ వాళ్ళకి ట్యాక్స్లు అన్నీ పోగా మనకు మిగిలింది ఎంత, ఖర్చు ఎంత, ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకోండి. అంతే తప్ప డబ్బు పెట్టాం, చాలా గొప్పగా డబ్బు పెట్టాం. మేము ఫ్లైట్లో దిగినా అదే ఏరియా, మనం బస్సులో తిరిగినా, హెలికాప్టర్లో తిరిగినా అదే ఏరియా. కనుక మనం 10 హెలికాప్టర్లు బ్లాస్ట్ చేసినా, 10 సుమోలు బ్లాస్ట్ చేసినా, మంచి సబ్జెక్టుగా సినిమా తీస్తే మనకు అదే. ఈరోజు మీరు డాకు మహారాజ్ అన్ని ఖర్చు పెట్టారు, మీరు గేమ్ చేంజర్ అంత ఖర్చు పెట్టారు, ఏమీ ఖర్చు పెట్టలేని సినిమాని మిమ్మల్ని ఇద్దరిని కొట్టుకుని వెళ్ళిపోయింది. అంటే ఎవరు గొప్పవాళ్ళు? ఒక 60 ఏళ్ళ వెంకటేష్ గారికి ఏవి ఓపెనింగ్సే ఉండవు అనే సినిమాని ఈరోజు మీ ఓపెనింగ్స్ని బలాదూర్ తీసుకొచ్చి నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళిపోయింది. సినిమాలో కంటెంట్ ఉంటే మనకు ఖర్చు అవసరం, కంటెంట్ హీరో. అది దయచేసి అర్థం చేసుకొని సినిమా తీయండి. 200 కోట్లతో లో బడ్జెట్, 500 కోట్లతో పెద్ద బడ్జెట్, 1000 crores పెద్ద బడ్జెట్ కాదు. మినిమం 10 crores, ఇష్టం 50 crores మంచిగా తీస్తే అందరూ బతుకుతారు, కార్మికులు బతుకుతారు, సినిమా ఇండస్ట్రీ. మీరు 1000 కోట్లలో మీ దగ్గర డబ్బు ఉంటుంది, అమెరికాని తెచ్చే డబ్బు మా దగ్గర ఉండదు కదా. దయచేసి ఇండస్ట్రీ ఒకప్పుడు అలాగే ఉండేది, అలాగే ఉండాలనే కోరుకుందాం.
థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి గురించి నట్టి కుమార్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఒక ప్రజాస్వామ్యంలో ఉండే వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించాలి, నోటి దురుసు అనేది పనికిరాదు అనేది ఆయన చెప్పారు. అండ్ అలాగే నోటి దురుసు అటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా సరే నోటి దురుసు లేకుండా ప్రవర్తిస్తే ఎవరికి ఎలాంటి సమస్యలు రావు. అలాగే ప్రజల పక్షాన మాట్లాడే ఒక వ్యక్తిగా నట్టి కుమార్ గారు ఎప్పుడూ కూడా ముందుంటారనే చెప్పాలి. సో ఇది ఈరోజు పోసాని కృష్ణమురళి గారి అరెస్టు మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన ఆయన మాట్లాడారు. సో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది అని కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. సో అదే పాటిస్తే చాలా బాగుంటుంది అని కూడా నట్టి కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 7 హైదరాబాద్.